ఆంధ్రజ్యోతిలో ఇవాళ గత కొన్ని రోజులుగా హైడ్రాకు సంబంధించి ఒక హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలోనే హైడ్రా ఎక్కడికక్కడికి వెళ్ళి కూల్చివేత్తలు చేపడుతుంది. అయితే ఈ హైడ్రాతో కొన్ని చోట్ల సామాన్యులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే కట్టడాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ కట్టడాలను మొత్తం నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తుంది. కానీ అప్పట్లో కొంతమంది పేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు తమ డబ్బులన్నీ కట్టి అక్కడ నిర్మాణాలు చేపట్టిండ్రు. అన్ని అనుమతులు ఇచ్చింది అప్పట్లో ప్రభుత్వ శాఖలే. మరి అప్పట్లో అన్ని అనుమతులు ఇచ్చింది మీరే, ఇప్పుడు మళ్ళీ కూల్చేసింది మీరే. దీంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని కొంతమంది సామాన్యుల నుంచి అయితే ప్రశ్నలు వస్తున్నాయి. ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు కూల్చేయడం పట్ల ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నప్పటికీ అప్పట్లో ఏ కంపెనీలు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలు అయితే తమకు అమ్మినాయో వాటి మీద చర్యలు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు మాకు వసూలు చేయించి ఇవ్వండి అనేది కూడా సామాన్యుల నుంచి ప్రశ్న వస్తుంది. అసలు తప్పు చేసింది ఎవరు, మీరు శిక్ష చేస్తున్నది ఎవరికి అనే ప్రశ్న కూడా వస్తుంది. ఆ రోజుల్లో అధికారులు అన్ని అనుమతులు ఇచ్చిండ్రు. మరి అదే చెరువులకి అధికారులు అనుమతి ఇచ్చిండ్రు, అదే చెరువులకి వాటర్ ఫెసిలిటీ కల్పించిండ్రు, అదే చెరువులో ఉన్న ల్యాండ్కి కరెంట్ ఇచ్చిండ్రు. ఇవన్నీ ఇచ్చింది అధికారులే. మరి అధికారుల తప్పులే, వాళ్ళ అధికారులు తప్పు చేస్తే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నందుకు మా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు ఎందుకు అనేది కొంతమంది సామాన్యులకు సంబంధించినటువంటి ప్రశ్న. దానికి సంబంధించిన వార్తనే ఇవాళ ఆంధ్రజ్యోతి ప్రధానంగా తీసుకుంది. తప్పెవరిది, శిక్ష ఎవరికి? అధికారులు అడ్డదారి తొక్కి అనుమతులు ఇస్తే కొనుగోలుదారుని ఎవరిని నమ్మాలి? హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ ఆమోదం లభించిందన్న ధైర్యంతో ఇల్లు, ప్లాట్లు కొన్నవారి పరిస్థితి ఏంటి? హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీఏ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇంకా కొనుగోలుదారుల్లో డౌట్లు ఏముంటాయి? ఇక అధికారుల నుంచి అన్ని అనుమతులు మాకు వచ్చినాయి అని వాళ్ళు కొనుగోలు చేసిండ్రు. ఇవాళ మీకు ఏ అనుమతి లేదు అని చెప్పేసి కూల్చేస్తున్నారు. మీరు చర్యలు తీసుకోవాల్సింది ఎవరి మీద? హెచ్ఎండిఏ అధికారుల మీద, జీహెచ్ఎంసీ అధికారుల మీద. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా డబ్బులకు కక్కుర్తిబడి సంతకాలు పెట్టినటువంటి ఈ అధికారులను వదిలేసి డబ్బులు పోగొట్టుకొని అటు ఇప్పుడు నిర్మాణాలు పోగొట్టుకొని చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చిండ్రు. ఇక బ్యాంకు లోన్లు ఇవ్వడానికి ఆధారం అవే, కొన్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే ఏం చేయాలి? లోన్ తీర్చకుంటే బ్యాంకు ఊరుకుంటుందా? రుణాల ఎగవేత్తో బ్యాంకులు నష్టాల్లోకి. అధికారులపై సర్కారు చర్యలు ఎందుకు తీసుకోదు? తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సామాన్యులు. ఫలానా చోట నిర్మాణం చేసుకోవడానికి జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది, బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చినాయి. ఇంత చేసి లోన్లు తీసుకొని మేము కట్టిన తర్వాత ఇప్పుడు మీరు కూల్చేస్తే ఆ లోన్ మేము మొత్తం కట్టాల్సిందే కదా. లోన్ కట్టకపోతే బ్యాంకులకు, ఒకవేళ మేము లోన్ ఎగ్గొడితే అది కూడా బ్యాంకులకి నష్టమే. ఇది ప్రగతి నగర్లో కూల్చేసినటువంటి ఒక నిర్మాణానికి సంబంధించినటువంటి ఫోటో. ఇక హైదరాబాద్ చందానగర్లో జీహెచ్ఎంసీ అనుమతులతో నిర్మించిన G+3, G+4 భవనాలను ఇటీవలే హైడ్రా కూల్చేసింది. ఆ భవనాలు ఈర్ల చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్నందునే కూల్చేశామని హైడ్రా చెప్తుంది. అంతేకాదు ఆ భవనాల నిర్మాణాలు పూర్తి కాకముందే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం. ఇక చెరువుల్ని పునరుద్ధరించాలన్న సర్కారు ఆలోచన మంచిదే. నిబంధనలు మీరి అడ్డగోలుగా నిర్మించిన అక్రమ కట్టడాలను చట్ట ప్రకారం కూల్చివేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ అవి అడ్డగోలు నిర్మాణాలను తెలిసి అనుమతులు ఇచ్చిన అధికారులపై మరి చర్యలు ఎందుకు తీసుకోరు? బిల్డర్లు, అధికారులు కుమ్మక్కై కట్టిన ఇల్లు, ప్లాట్లను జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెరా అనుమతులున్నాయనే భరోసాతో కొన్న సామాన్యుల పరిస్థితి ఏంటి? వాటిని చూసి బ్యాంకులు లోన్లు తీసుకున్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే రుణాలు ఎట్లా తీర్చాలి? సామాన్యులు చేతులు ఎత్తేస్తే బ్యాంకులకు నష్టమే కదా. ఇక్కడ తప్పెవరిది, శిక్ష ఎవరికి అనే ప్రశ్న వస్తుంది. సో హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, జీహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, రెరా అనుమతి ఉంది. ఇన్ని అనుమతులు తీసుకుంటే సరిపోతుందని అధికారులు చెప్తారు, ఈ రియల్ ఎస్టేట్ రంగ నిపుణులందరూ చెప్తారు. మీకు జీహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, ఇంకా రెరా అనుమతి ఉంది, బ్యాంకు లోన్లే ఇచ్చినాయి. ఇంత జరిగిన తర్వాత ఇంకా మాకు అడ్డే ఉందని అక్కడ నిర్మాణాలు కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హైడ్రా వచ్చి మొత్తం కూల్చేస్తే మా పరిస్థితి ఏం కావాలి? తప్పు చేసింది ఎవరు? జీహెచ్ఎంసీ అధికారులు తప్పు చేసిండ్రు, హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు తప్పు చేసిండ్రు. ఆ రోజు ఇష్టారాజ్యంగా వాళ్ళు బిల్డర్లతో కుమ్మక్కయ్యి పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోయినారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మీరు కావాలంటే, మేము కట్టిన డబ్బులు మళ్ళీ మాకు రికవరీ చేసి ఇప్పియండి అనేది సామాన్యుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఇక ఓవైసీ
అక్బరుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టిండ్రు అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక బండ్లగూడలో ఒక చెరువు నడిబొడ్డునే ఓవైసీ సోదరులు ఫాతిమా కాలేజ్ అనే కాలేజీను పెద్ద కాలేజీని నిర్మించిండ్రు. ఇప్పుడు ఈ కాలేజీని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇక బీజేపీ ఎల్పీ నేత మహేష్ రెడ్డి కూడా ఇదే సవాల్ చేసిండు. ఇక పేదలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూల్చివేతలు పులి మీద స్వారీనే, రేవంత్ పులి దిగితే తినేస్తుంది. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడారు. ఇక లీడ్ క్యాప్ స్థలంతో ఇల్లు కూల్చివేత, అడ్డుకున్న బాధితులు, రాయదుర్గంలో ఉద్రిక్తత, ఇదంతా ఇక రాజకీయ హైడ్రామా, పార్టీల పరస్పర ఆరోపణ, తప్పుపట్టలేని పరిస్థితి, రహస్యాలు బయటికి అంటూ ఇక మొత్తానికి హైడ్రా వ్యవహారం ఒకవైపున నిత్యం ప్రతిరోజు హైడ్రాకు ప్రశంసలు దక్కుతున్నప్పటికీ అదే క్రమంలో హైడ్రా మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఆ రోజుల్లో జీహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండిఏ అధికారులు, రెరా అధికారులు పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఆ ఇంటికి ఏమో వాటర్ ఫెసిలిటీ కల్పించిండ్రు, కరెంటు ఫెసిలిటీ ఇచ్చిండ్రు, బ్యాంకులు ఏకంగా రుణాలే ఇచ్చినాయి. ఇంత చేసి దర్జాగా ఇండ్లలో ఉంటుంటే మీరు కట్టుకున్నది ఇది చెరువు భూమి అని చెప్పి ఇప్పుడు మొత్తం హైడ్రా వచ్చి కుప్పగూల్చేస్తుంది. మరి ఆ రోజు జీహెచ్ఎంసీ అధికారులు మేము ఒకవేళ నిజంగానే కట్టుకున్న చెరువు భూ అని మీరు అంటున్నారు, మరి ఆ రోజు జీహెచ్ఎంసీ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? ఆ రోజు డబ్బులకు కక్కుర్తిపడి పర్మిషన్ ఇచ్చినటువంటి జీహెచ్ఎంసీదే కదా తప్పు అనేది సామాన్యుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. మరి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తుంది హైడ్రా అనేది వేచి చూడాలి.